నమస్కారం. నిన్న మంగ్లీకి సంబంధించి లాయర్ సుబ్బారావు అనే వ్యక్తి కేసు ఫైల్ చేశారు కదా. ఇప్పుడు మంగ్లీ వచ్చి అంటాను, నా ఇమేజ్ డ్యామేజ్ చేద్దాని ఈ రకం చేస్తున్నాడు సుబ్బారావు. నేను ఏ తప్పు చేయలేదు, ఈ సుబ్బారావు మీద ఆల్రెడీ నార్సింగ్లో కేసు పెట్టేస్తాను అంటాను. అదేమంటే ఇప్పుడు ఎవరైతే నా నేమును వాడి లేనిపోయిన దందాలు బయట చేస్తున్నారో వాటికి నాకేం సంబంధం, మీరే కదా జాగ్రత్త చూసుకోవాల్సింది అని అంటాను. సింపుల్. ఈ వీడియో నేను చెప్పేది మరలా చెప్తున్నా. ఇప్పుడు ఒక యాడ్ వచ్చింది. ఈ యాడ్లో చిరంజీవి కనపడ్డాడు, ఇంకో యాడ్లో జగత్ బాబు, ఇంకో యాడ్లో రామ్ చరణ్, ఇంకో యాడ్లో బాలకృష్ణ. వాళ్ళ కంపెనీకి ప్రమోషన్ చేశారు. వాళ్ళు ప్రమోషన్ చేశారని కానీ పరిగెత్తుకుంటే ఆ వస్తువు కొందామా, అది మనకు అవసరమా కాదా, అందులో మనకు ఉపయోగపడేది ఎంత, అండ్ అది నిజమా కాదా, నిజంగానే వాళ్ళు అంత డబ్బు మనకి ఇస్తారా, క్రాస్ చెక్ చేసుకోవాలి కదా. చట్టాలు ఉన్నాయి. రీసెంట్గా తెచ్చిన చట్టాలు వచ్చేసి ఏం చెప్పాయి, మీరు ఏ కంపెనీకి అయితే యాడ్ ఇస్తున్నారో ఆ వస్తువుకు సంబంధించి మీకు ఐడియా ఉండాలి. రేపు రోజు దానికి సంబంధించి ఏదైనా తేడా వస్తే దానికి మీరు కూడా బాధ్యత వహించాలని చెప్పేసి చెప్పింది. ఆ తర్వాత చాలామంది యాడ్ జోలికి పోవట్ల. యాడ్ జోలికి పోతున్నారంటే అన్ని క్రాస్ చెక్ చేసుకుని వెళ్తున్నారు. సో ఇప్పుడు నేను చెప్పేది కూడా ఏంటంటే, ఇక్కడ మంగ్లీ ఉందని ఎవరో వచ్చి చెప్పగానే, మంగ్లీ మా అక్కని చెప్పగానే అన్ని డబ్బులు కట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అత్యాస కాదా. తర్వాత ఇప్పుడు మంగ్లీ నిజంగా ఇన్వాల్వ్ అయ్యిందో లేదో విచారణలో తెలిసిద్ది. నన్ను సుబ్బారావు బ్లాక్మెయిల్స్ అని చెప్పేసి ఈమె అంటది, లేదు ఆమె నన్ను బ్లాక్మెయిల్ సెటిల్మెంట్కి ఉందని చెప్పి సుబ్బారావు అంటారు. సో ఆయన కేసు పెట్టాడు, ఈమె కేసు పెట్టింది. ఇప్పుడు మంగ్లీ ఏమంటుంది, నేను ఏ తప్పు చేయలేదు అంటుంది. ఆమె తప్పు చేసిందా లేదా అన్నప్పుడు ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళతో సాన్నిహిత్యంగా ఉన్నప్పుడు ఆమె పాడిన పాటలు, వెలగబెట్టిన కొన్ని పదవులు, ఇక ఆ తర్వాత వచ్చేసి మొన్న కేడియా ఏది బూత్ పాట భయంకరంగా పాడింది, అప్పుడు కానీ క్షమాపణ చెప్పడం కానీ, అంతకుముందు గుడిలో వచ్చేసి డ్యాన్సులు చేయడం ఇవన్నీ చూసినప్పుడు ఆమె పక్కా కమర్షియల్, డబ్బు కోసం ఏమైనా సరే చేసిద్ది. తేడా వచ్చినప్పుడు ఆబ్వియస్ తనకు ఉన్నటువంటి పరిచయాలు ఏవోటి వాడిద్ది. అది అక్కడ కనిపిస్తూ ఉంది. అయితే నేను ఏ తప్పు చేయలేదు అంటుంది. అంత కాన్ఫిడెంట్గా ఆమె ఉంది అంటే మేబీ అవతల నీ పేరు వాడుకొని ఉండొచ్చు. అంటే అవతల వాళ్ళు వచ్చేసి డైరెక్ట్గా మంగ్లీ అక్కడ ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా సరే నమ్మి ఉండవచ్చు. సో విచారణలో తేలిద్ది. నిన్న చెప్పిన ఈరోజు చెప్పిన ఒకటే చెప్తున్నా, ఇంకెప్పుడు కూడా వాళ్ళు సెలబ్రిటీ, వాళ్ళు ఉన్నారు, వాళ్ళు స్కీమ్ కట్టారు అని అనగానే మీరుగా కకృతి పడి ఏది పడితే జాయిన్ అవ్వకండి, ఏది పడితే అది కొనకండి, ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు ఇవ్వకండి. సో సుబ్బారావు కేసు ఫైల్ చేశాడు మంగ్లీ మీద, మంగ్లీ సుబ్బారావు మీద కేసు ఫైల్ చేసిన లాయర్ మీద. ఇప్పుడు పోలీసులు 2 విచారణ జరిపి ఎవరు తప్పు ఏంటో ఫైనల్ చేస్తే అప్పుడు మరలా మాట్లాడుకుందాం. బట్ అవతల ఎవరైతే ఉన్నారు గోకుల్ నంద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్న వాళ్ళకి సంబంధించేసి డబ్బులు కట్టి 100 నుంచి 150 మంది దాదాపు 10 కోట్లు మోసపోయిన మాట అయితే నిజమని ఇక్కడ అర్థమవుతుంది. బట్ అది ఎవరు, మధు అనే అతనా, చౌహాన్ అనే అతనా, లేదా ఈ మంగ్లీ తమ్ముడు శివానా, ఆడ మంగ్లీ గొడవ ఉందా విచారణలో తెలియాలి. మంగ్లీ అయితే నేనే తప్పు చేయలేదు, నాకు సంబంధం లేదంటుంది. నన్ను నా పేరుని ఈ రకంగా బ్లేమ్ చేస్తున్నటువంటి వాళ్ళ మీద నేను కేసు వేశాను అంటుంది. కూడా అనుకోలేదు. నేను ఒక ఆడపిల్లని, దయచేసి చెప్తున్నా, ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ ఉంటే మళ్ళీ చెప్తున్నా, మీరు ఏం చేసినా నేను పడ్డానికి సిద్ధం, నేను ఎక్కడికైనా వస్తాను. కానీ అనవసరంగా నన్ను దయచేసి బ్లేమ్ చేయకండి ముందు వెనుక తెలుసుకోకుండా. ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ 1% కాదు కదా, 0% కూడా లేదు. ఆయన జస్ట్ ఫేమస్ అవ్వడం కోసమే నాతో మాట్లాడాడు కూడా, నువ్వు వస్తేనే నేను మాట్లాడతాను అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఆయన అట్లనే అప్రోచ్ అవుతున్నారు. సెలబ్రిటీస్ ని నేను కనుక్కున్నాను కూడా, ప్రతి ఒక్క సెలబ్రిటీ ఇదే చెప్తున్నారు. రిటర్న్ డబ్బులు ఇచ్చి మరీ ఇంటర్వ్యూ చేయించుకుంటాడట ఆయన. అంత పిచ్చి ఉంది ఆయనకి. ఆయన ముందు వీడియోలు వినండి. అండ్ ఈ కేసు సిఐడిలో ఆల్రెడీ నడుస్తుంది, 1 year నుంచి నడుస్తుంది. 3 years నుంచి వాళ్ళు ఈ దందా నడిపిస్తున్నారంట. వాళ్ళందరూ కూడా బాలాజీ నాయక్, మధు నాయక్, ఇంకెవరెవరో, హేమకాంత్ రెడ్డి, ఇంకోరు ఎవరెవరో ఉన్నారు. వాళ్ళంతా గొలుసు కట్టులా ఉన్నారు వాళ్ళు. నాకు అసలు తెలీదు. అన్యం పుణ్యం ఎరగని మమ్మల్ని, నన్ను, నా ఫ్యామిలీని దయచేసి రోడ్డు కేసి మీడియా మిత్రులారా నేను మళ్ళీ చెప్తున్నాను, న్యాయం ఎవరి వైపు ఉంటే వాళ్ళ వైపు ఉండండి. దయచేసి మీడియా అంటేనే నాకు చాలా గౌరవం, నిఖార్సైన మీడియా. దయచేసి చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, వాస్తవాలు చెప్పండి, అవాస్తవాలు వద్దు. సడన్ గా ఇట్లా ఏం తెలియకుండా ఎవరో వచ్చి నా మీద అలిగేషన్స్ వేస్తే దయచేసి మీరు పెట్టుకోకండి. ఎందుకంటే నేను ఒక ఆడబిడ్డని, గిరిజన ఆడబిడ్డని. ఎవరెవరో పడనోళ్ళు మా ప్రోగ్రామ్ కి రాలేదు, అంత బలుప, అంత ఓవర్ యాక్షన్, ఏమేమో ఉంటాయి. వాళ్ళు వచ్చి పడదు అని చెప్పి ఏదేదో మాట్లాడుతుంటారు. మీరు అట్లా పెట్టుకోవడం చాలా తప్పు. దయచేసి మీడియా మిత్రులు, నా ఫ్యామిలీ లాంటి వాళ్ళు, నా ఫ్యామిలీ మీడియా అంటేనే నా ఫ్యామిలీ, నేను కూడా ఒక జర్నలిస్ట్ గానే వచ్చాను. కానీ ఎవరిని ఏ మాట అనకుండా నా కష్టాన్ని నేను నమ్ముకొని, నా పాటను నేను నమ్ముకొని ముందుకెళ్తున్నాను. నా మీద పార్టీ ముద్ర వేసిన